హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు మీ ముందుకి ఫిష్ కర్రీ రెసిపీతో అయితే వచ్చేసాను. అది ఎలా చేశాను ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి చెప్పేస్తాను. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. యాక్చువల్గా అయితే ఈ సండే మా ఇంట్లో ఫిష్ కర్రీ చేశాను. ఈ చేపల పులుసు ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా చేప ముక్కల్ని తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఒక 3-4 మినిట్స్ ఒక్కొక్క పీస్ని అలా చేతితో తీసుకొని రబ్ చేసుకుంటూ సాల్ట్తో రబ్ చేసుకుంటూ మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ బ్లడ్ అంతా పైన ఉన్న బ్లాక్నెస్ అయితే కొంచెం పోయేలాగా అయితే నేనైతే ఒక 2-3 టైమ్స్ సాల్ట్ వేసేసుకుంటూ మంచిగా వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా అయితే మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ ఫిష్ పీసెస్ అయితే కలర్ చేంజ్ అయ్యి కొంచెం వైట్గా అయ్యేంత సేపు అయితే మంచిగా కడిగేసాను. కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే. ఎలా అంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం అల్లం ముక్కలు, వాటితో పాటు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని మసాలా పేస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. యాక్చువల్గా నార్మల్గా అయితే నేను అంతకుముందు ఎలా అంటే తాలింపులోనే ఫిష్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసి చింతపండు రసం పోసి అలా చేసేదాన్ని పులుసు. బట్ ఈసారి అయితే ఇలా ట్రై చేశాను. చికెన్కి మనం ముందే మ్యారినేట్ చేస్తాం కదా, ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్కి పట్టించి. సో అలానే ఈసారి కూడా ఈ ఫిష్కి ముందుగా కడిగి పెట్టేసుకున్న ఫిష్ ముక్కలకైతే ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్. ఆ మసాలా పేస్ట్ని అయితే మంచిగా కలుపుకుంటూ మొత్తం పట్టించేసాను. ఫిష్ ముక్కలకైతే ముందే పట్టించేసాను. ఎలా అంటే ఇంకా సూప్లో ఇవి ఇలా వేసి మళ్ళీ ఉప్పు కారం వేసి కలిపేస్తే ఎలా అవుతుందంటే అన్నీ ఇట్లా చెదిరిపోయినట్టు పీసెస్ అయితే పీసులుగా అయిపోతున్నాయి. ఉడికిపోయిన తర్వాత అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసి కలిపేస్తే సరిగ్గా కలవట్లేదు అని చెప్పేసి ఇంక ఈసారి ఇలా ట్రై చేసి చూద్దాము, టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా అనేసి నేనైతే ముందుగానే ఇలా మసాలాలన్నీ ఫిష్ ముక్కలకి పట్టించేసాను. ఆయిల్ పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అన్నీ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై చేశాను. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే పట్టి పెట్టుకున్న అల్లం అది ఉంది కదా, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆ పేస్ట్ని అయితే వేసేసి మంచిగా ఫ్రై చేశాను. ఆ పేస్ట్ అన్నీ ఉల్లిపాయ ముక్కలు అన్నీ పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం కూడా వేసేసాను. సపరేట్ అల్లం పేస్ట్ కొంచెం వేసాను. వాటితో పాటు పసుపు వేసేసి మంచిగా కలిపిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని అయితే అన్నీ ఒకదానితో ఒకటి వేసేసి మంచిగా కలిపేసాను. యాక్చువల్గా ఈసారి అయితే కొంచెం ఫిష్ ముక్కలు అది పెద్ద ఫిష్ అయ్యేసరికి ఫిష్ ముక్కలు ఎక్కువ అనిపించాయి. ఇంకా బౌల్లో కొంచెం టైట్గా అనిపించింది. ఇంకా పర్లేదులే అని చెప్పేసి అయితే ఇంక ఇదే బౌల్లో అయితే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ ఫిష్ కర్రీ అయితే ఇంక ఇందులోనే చేసేసాను. ఇలా ముందే కలిపేసుకున్నాను కాబట్టి ఇంకా అంత కలపాల్సిన అవసరం ఏమి ఉండదు. ముందుగానే మనం ఉప్పు కారం మసాలాలు అన్నీ ఫిష్ ముక్కలకి పట్టించేసాం కాబట్టి ఇంకా అంత మరి ఇంకా పీసులు అయ్యేలాగా అంతా కలపకుండా నార్మల్గా అయితే కలిపేసి ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా రివర్స్ వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసి అవి కొంచెం ఫ్రై అయినట్టు అయిన తర్వాత అయితే చింతపండు రసం పోసుకున్నాను. ఈ చింతపండు రసం పోసింది ఎందుకంటే నేను ఇంకా పులుసు కోసం కాబట్టి ఇంకా చింతపండు రసం కొంచెం ఎక్కువే వాటర్ వేసి చింతపండు రసంతో పాటు వాటర్ కూడా కలిపేసి పోసేసాను. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఇంకా మంచిగా ఫిష్ బాయిల్ అయిన తర్వాత ఇలా తీసేసిన తర్వాత కొంచెం మెంతి పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అయితే ఈ సూప్లో మరిగే సూప్లో ఇలా కొంచెం వేసేసాను. సూప్ అయితే ఇంకా మరిగిపోతుంది కదా, ఇంకా అలాంటి టైంలో ఈ గరం మసాలా మెంతి పౌడర్ వేసేసి ఇంకా కర్రీ అయితే అయిపోయింది. పీసులు అయితే మంచిగా ఉడికిపోయి సూప్ కూడా కొంచెం సూప్ కన్సిస్టెన్సీ కూడా చిక్కగా అనిపించింది. ఇంకా లాస్ట్లో అయితే పుదీనా కొత్తిమీర వేసేసి అయితే ఇంకా స్టవ్ ఆపేసాను. ఇంకా ఇంతటితో ఫిష్ కర్రీ అయితే ఇలా చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.